పాలసీ గురించి పాలసీ పెట్టి చర్చిస్తారు. అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలు, అన్ని పక్షాల యొక్క సూచనలు, సలహాలు తీసుకొని ఒక పాలసీని రూపొందించే ముందు ప్రభుత్వము ఒక చర్చ పెడుతుంది. కానీ ప్రభుత్వం ఒక తీరు ఏంటంటే ఉల్టా ఉన్నది. జీవో తీసుకొచ్చిన తర్వాత, పాలసీ రూపొందించిన తర్వాత, అమలైన తర్వాత, ప్రకటించిన తర్వాత దానిపైన చర్చ పెడుతుంది. ఈ యొక్క హిల్ట్ పాలసీ ఒక ఎగ్జాంపుల్. ప్రభుత్వం ఒక పనితీరు మొదటి నుంచి కూడా ఇది తిరిగి వస్తాం అన్నది. అంటే ఏ రకంగా ఉందంటే ప్రభుత్వం పనితీరు కుక్క తోక నూపినట్టు ఉంటుంది, తోకనే కుక్క నూపినట్టు ఉంటుంది. ఇది ప్రభుత్వం ఒక పనితీరు కుక్క తోక నూపినట్టు ఉంటుంది, తోకనే కుక్క నూపుతున్నట్టు ఈ ప్రభుత్వం పనితీరు మొదటి నుంచి కనపడతా వస్తాం అన్నది ఈ అసెంబ్లీ సమావేశాలు దానికి నిదర్శనం. కాబట్టి ఇలా హౌస్ స్టార్ట్ అయ్యిందే ఈ అసెంబ్లీ సమావేశాలు 0 అవర్తో స్టార్ట్ అయినది. 0 అవర్తో స్టార్ట్ అయ్యింది, 0 రిజల్ట్తో ముగిసింది. ఎలాంటి ఒక అంటే ఫ్రూట్ఫుల్ ఒక చర్చ జరగలేదు. ఎక్కడ కూడా మరి ఏ రకమైనటువంటి అంశాల పట్ల కూడా మరి ఒక పాజిటివ్ ఒక రిజల్ట్తో బయటికి రాకుండా మరి ఈ ముగిసింది. బిజినెస్ లేకుండానే ఈ యొక్క హౌస్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 0 అవర్తో స్టార్ట్ అయింది కాబట్టి బిజినెస్ లేకుండానే స్టార్ట్ అయింది. లేని బిజినెస్ ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేసింది ఈ సభ అంతా కూడా. 5 రోజులంతా కూడా లేని బిజినెస్ చూపించే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం పనితీరంతా కూడా. హడావిడిగా కొన్ని 13 బిల్లు ఆమోదించేసి దానిపైన ఎవ్వరూ మాట్లాడకుండా మరి ఏమీ తెలియకుండానే సభని ముగించేసినారు. అంటే దీన్నే అంటారు కదా ఆత్మస్తుతి పరినింద అని చెప్పేసి. మరి మేము బీఏసీ మీటింగ్ కంటే ముందే చాలా ఓపెన్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది ఒక అంశం పట్ల. సరే పాలమూరు రంగారెడ్డి అంశమే కానివ్వండి, కృష్ణా జలాల పైన షేర్, ఓవరాల్ నదీ జలాల యొక్క షేరింగ్ బిట్వీన్ ద బోత్ స్టేట్స్ దాని గురించి చర్చ ఉండబోతుందని చెప్పేసి ముందే తెలిసిన సందర్భంలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాం. బీఏసీ మీటింగ్లో కూడా స్పీకర్ గారు ముందే మీరు ప్రజెంటేషన్ ప్రభుత్వం నుండి ఇస్తే తప్పకుండా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా ప్రజల యొక్క అనుమానాలు కానివ్వండి, మీ యొక్క ఆరోపణలు కానివ్వండి నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. వాస్తవాలు ప్రజలకు తెలియడానికి మనకి రికార్డులో ఉంటుంది. మీరు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది స్పీకర్ గారిని. మరి దానిపైన ఎలాంటి ఒక సమానం లేదు. కాబట్టి అంతేకాకుండా బీఏసీలో మేము చాలా స్పష్టంగా సభ ఖచ్చితంగా 7 రోజులు మన 10 రోజులు 15 రోజులు నడవాలా. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు కానివ్వండి, గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోవడం కానివ్వండి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానివ్వండి, ఈ రకంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు కానివ్వండి, ఈ రకంగా అంటే ప్రాణాలు కోల్పోయేటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు, దాంతోపాటు యూరియా గురించి రైతులు రోడ్లపైకి వచ్చేటి కానివ్వండి, ఇట్లా సంక్లిష్టమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపైన చర్చ పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చర్చ జరగాలన్నప్పుడు మరి తాత్కాలికంగా మేము కొన్ని రోజులు పెడతాము, తర్వాత మేము పొడిగించేందుకు ప్రయత్నం చేద్దాం, మన బీఏసీ మీటింగ్ పెడదామని చెప్పారు. కానీ బీఏసీ మినిట్స్ బయట పెట్టకుండా దాన్ని మళ్ళీ కూడా ట్యాంపరింగ్ చేసి బయట వచ్చేసిన తర్వాత స్పీకర్ గారి యొక్క నిర్ణయానికే వదిలిపెట్టినామని చెప్పి రాయడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు. అంటే డే 1 నుండి కూడా మరి బాధ్యత గల మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షాలందరూ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని బీఏసీ డే 1 ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ప్రతిపక్షాలందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని మాట్లాడి చర్చించి ఎన్ని రోజులు పెట్టాలని నిర్ణయం తీసుకొని నిర్ణయం కట్టుబడి సభ నడుస్తుంది. సభ దానంత లేదని నడవది. ముఖ్యమంత్రి గారు ఎట్ట తయారు చేసి అంటే ఆయన గాంధీ భవన్లో సమావేశాలు ఎక్కడ లేకపోతే ఆయన ఇంటికాడ మాట్లాడినట్టు జూబ్లీస్ ప్యాలెస్ పెట్టినట్టు ఆయనకి కలవడ్డప్పుడు మాట్లాడాలా, లేనప్పుడు నిద్రపోవాలా. ఈ రకమైనటువంటి తీరును అసెంబ్లీని కూడా తయారు చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఈ ప్రజెంటేషన్ విషయంలో కూడా వింత